Hello all, welcome back to our channel. So ఈ వీడియోలో యూనిట్ నెంబర్ 2 ప్రాబ్లమాటిక్ ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. బికాస్ నాకు అర్థం చేసుకోనికనే లిటరలీ 1.5 hour అయింది. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క సొల్యూషన్ డిఫరెంట్గా ఉంది. సో దీనికి ఒక స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు అర్థమవుతేనే ఈ యూనిట్ నుంచి ప్రాబ్లమాటిక్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఏమేమి స్ట్రాటజీస్ ఉంటాయి అనేది మనం ప్రాబ్లమాటిక్లో చేసేటప్పుడే చెప్పనికే ఉంటుంది. సో వీడియోని స్కిప్ అయితే చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మాత్రం ఈ యూనిట్ నుంచి థియరీయే చదువుకోండి, ఓకేనా. సో కమింగ్ బ్యాక్ టు ది టాపిక్, యూనిట్ నెంబర్ 2లో మొత్తం మీరు 5 మెథడ్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ ఎన్పివి అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ, గాట్ ఇట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏఆర్ఆర్. ఏఆర్ఆర్ అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. థర్డ్ వన్ అడుగుతాడు ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ అంటే ఏంటి? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. పిఐ అంటే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. లాస్ట్ వన్ పే బ్యాక్ పీరియడ్. అంటే వాడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇచ్చి క్యాలిక్యులేట్ ఎన్పివి అని అడగొచ్చు, క్యాలిక్యులేట్ ఏఆర్ఆర్ అని అనవచ్చు, ఐఆర్ఆర్ అని అడగవచ్చు, పిఐ అని అడగవచ్చు, పే బ్యాక్ పీరియడ్ అని అడగవచ్చు, లేదంటే అన్నీ అడగవచ్చు, లేదంటే ఏదైనా ఒకటన్నా అడగవచ్చు. సో ఈ 5 ఫార్ములాస్ బేస్డ్ స్ట్రక్చర్ బేస్డ్ మనం నేర్చుకుంటే ఈ యూనిట్ అయిపోయినట్టే. గాట్ ఇట్. ఫస్ట్ మనము నెట్ ప్రజెంట్ వాల్యూది నేర్చుకుందాం. నెట్ ప్రజెంట్ వాల్యూది ఏం లేదు. నెట్ ప్రజెంట్ వాల్యూ ఫార్ములా ఏంటనంటే ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఇంకొకటి, ఈ వీడియోని చూసినప్పుడు మీరు కూడా బుక్, పెన్ను అండ్ మీ మెటీరియల్ని కూడా చూసుకోండి. ఇవన్నీ చూస్తుంటేనే, ప్రాక్టీస్ చేస్తుంటేనే అర్థమవుతుంది. సో సింపుల్గా వింటే మాత్రం అస్సలకి అర్థంగా చెప్తున్నాను. ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని అంటే పివి ఆఫ్ సిఐ మైనస్ పివి ఆఫ్ సిఓ. అంటే సిఐ అంటే క్యాష్ ఇన్పుట్స్, క్యాష్ అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఎన్ని వస్తున్నాయి, అవుట్పుట్స్ ఎన్ని వస్తున్నాయి. సింపుల్గా ఇన్పుట్స్లకేని అవుట్పుట్ మైనస్ చేస్తే వచ్చేది మనకి ఎన్పివి. కానీ ఎగ్జామినేషన్లో వాడు ఇన్పుట్ మనమే కనుక్కోవాలి, అవుట్పుట్ మనమే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి ఇన్పుట్? సింపుల్గా చెప్తాను. ఇన్పుట్ కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్పివి అనేది ఎందుకు చేస్తామంటే, ఒక ఆర్గనైజేషన్లో ఏ అనే మెషిన్ ఉంది, బి అనే మెషిన్ లేదు, ఏ అనే మెషిన్ ఉంది. దీనికి 10 years నుంచి ఈ ఆర్గనైజేషన్లో ఉంది, ఓకే. దీనికి ఇంకా 5 years కంప్లీట్ అయింది, ఇంకా 5 years ఉంది. సో ఒక ఆర్గనైజేషన్లో ఓల్డ్ మిషన్ ఉన్నప్పుడు దీనికి రిపేర్ చేయడానికి మినిమం 10,000 రూపీస్ అవుతుంది. ఇదే 10,000 పెట్టి, 1 minute, మీకు స్క్రీన్ కనిపిస్తలేదేమో, ఇదే 10,000 పెట్టి న్యూ మిషన్ కొంటే ఆర్గనైజేషన్లో ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా అనేది మనం చేసుకోవాలంటే వెదర్ వీ నీడ్ టు టేక్ ద న్యూ మెషిన్ ఆర్ నాట్. ఇవన్నీ చెప్పడం కన్నా ప్రాబ్లమాటిక్ చేసుకుంటే అయిపోతుంది. ఇన్పుట్ ఎలా క్యాల్కులేట్ చేయాలంటే కొత్త మెషిన్ కొనుక్కోవడం ద్వారా మనకి ఎంత మిగులుతుంది అనేది రాసుకోవాలి. దాన్ని మనం యాన్యువల్ రిడక్షన్ అంటాం. యాన్యువల్ రిడక్షన్లకి మనం ఏం చేయాలి? డిప్రిసియేషన్ని మైనస్ చేయాలి. డిప్రిసియేషన్ మనం మైనస్ చేస్తే వచ్చేది మనము ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పీబీటీ అంటాం, ఓకేనా. మనకి న్యూ మిషన్ కొనడం ద్వారా ఓల్డ్ మిషన్కి ఎంత లాభం వస్తుంది, ఆర్గనైజేషన్లో ఎంత లాభం వస్తుంది, అది దాంట్లోకి డిప్రిసియేషన్ అనేది మైనస్ చేయాలి. డిప్రిసియేషన్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? పీబీటీ. పీబీటీ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, గాట్ ఇట్. ఇందులోకేని వాడు క్వశ్చన్లో ఏమైనా ట్యాక్స్ ఇచ్చిందనుకో మైనస్ చేసుకోవాలి. ట్యాక్స్ మైనస్ చేసినాక మనకు వచ్చేది పీబీఐటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ఆఫ్టర్ ట్యాక్స్, ఓకేనా. సో సారీ, ప్రాఫిట్ బిఫోర్ అంటున్నా చూడండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పీఏటీ వస్తుంది మనకి, ఓకేనా. సో డిప్రిసియేషన్ మైనస్ చేస్తే పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లకి ట్యాక్స్ మైనస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిన దాంట్లోకి మనం ఏదైతే డిప్రిసియేషన్ ఇక్కడ మైనస్ చేసినామో, ఎంతైతే డిప్రిసియేషన్ ఇక్కడ మైనస్ చేసినామో ఆ డిప్రిసియేషన్ని మళ్ళీ మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ డిప్రిసియేషన్. ఇక్కడ మైనస్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు వచ్చేది సిఎఫ్ఏటి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు రావాలి.
CFAT వస్తుంది మనకి. సో ఇది వచ్చినాక ఇన్పుట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక ప్రాబ్లమేటిక్ చేద్దాము. ప్రాబ్లమేటిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంట్రొడక్షన్ ఇవన్నీ ఏమవుతూ. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఎవరి దగ్గర సియా మెటీరియల్ ఉందో వాళ్ళు పేజ్ నెంబర్ 35 ఓపెన్ చేసినా కూడా ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ మెషిన్ పర్చేస్డ్ 4 years ago. 4 years ago ఒక మెషిన్ కొన్నాడంట. దానికి డిప్రిసియేషన్ టు ఇట్స్ కరెంట్ బుక్ వాల్యూ ఈజ్ 50,000. The machine originally had a projected life of 10 years and 0 salvage value. ఈ మిషన్ యాక్చువల్లీ 10 years వాల్యూ ఉందంట. అంటే 10 years వరకు పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? 4 years ఎగో అన్నప్పుడు 4 years అయింది. అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంది? 6 years ఉంది వీడికి. అవునా కదా? 6 years ఉంది. నెక్స్ట్ ఏ న్యూ మిషన్ కాస్ట్ 80,000. కొత్త మిషన్ కాస్ట్ 80,000. ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఒక 20,000 అంట. అంటే డెలివరీ ఛార్జ్ ఏదో ఒక ఛార్జ్. న్యూ మిషన్ కాస్ట్ ఎంత? 1 lakh. సో న్యూ మిషన్ కాస్ట్ ఏమో 1 lakh. నెక్స్ట్ ద టెక్నీషియన్ ఏం చెప్తున్నాడంటే ఈ న్యూ మిషన్ కొనడం ద్వారా ఓల్డ్ మిషన్లో మీరు 30,000 సేవ్ చేస్తారు అంటున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? ద టెక్నీషియన్ ఆల్సో ఎస్టిమేట్స్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ఎ న్యూ మిషన్ విల్ రిజల్ట్ ఇన్ రెడ్యూస్ ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ 30,000. అంటే మెషిన్ 1కి మనం ఏదైతే కాస్ట్ పెడుతున్నామో, ఏదైతే ఖర్చు పెడుతున్నామో, సెకండ్ మిషన్ కొనుక్కోవడం ద్వారా ఫస్ట్ మిషన్లో 30,000 మిగులుతాయని అంటున్నాడు. ఫర్ ది నెక్స్ట్ 6 years అంట. సో నెక్స్ట్ 6 yearsకి 30,000 మిగులుతుంది. అంటే ఇప్పుడు ఓల్డ్ మిషన్ పెట్టుకుంటే నీకు ఈ 30,000 ఏం రాదు. అదే న్యూ మిషన్ కొన్నాం అనుకో, ఓల్డ్ మిషన్ ఎన్ని ఇయర్స్ అయితే వర్క్ చేస్తుందో న్యూ మిషన్ కూడా అన్ని ఇయర్సే వర్క్ చేస్తుంది. 6 years. బట్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుంది? 30,000 వస్తుంది. అవునా? సో బెటర్ వీ షుడ్ టేక్ ద న్యూ మిషన్. ఇక్కడ ఏమంటున్నాడు? ద కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్డ్ 35%. ట్యాక్స్ రేట్ ఇచ్చిండు 35%. అజ్యూమింగ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12%. ఇది చాలా ఇంపార్టెంట్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇది నేను చెప్తాను ఇప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు. డిటర్మైన్ వెదర్ ద మెషిన్ షుడ్ బి రీప్లేస్డ్ ఆర్ నాట్. అంటే మెషిన్ ఇప్పుడు కొత్తది కొనాలా వద్దా అనేది మనం క్లియర్గా చూపించాలి. ఎలా చూపిస్తాం అనేది ఇప్పుడు ఆన్సర్లో చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఏమన్నా ఎన్పివి క్యాల్కులేట్ చేయాలన్నా. అవునా? సో మనం ఏదైనా ఇప్పుడు కానీ ఇక్కడ వాడు క్వశ్చన్లో ఎన్పివి క్యాల్కులేట్ చెయ్యి అని అడగలే అని అంటారేమో. ఎన్పివి క్యాల్కులేట్ చేయాలి అని ఎందుకు అంటున్నానంటే 2 మిషన్స్ ఉన్నాయి. ఏ మిషన్ని మనం ఆపరేట్ చేసుకోవాలి, ఏ మిషన్ని మనం చూస్ చేసుకోవాలి అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. అది నెట్ ప్రజెంట్ వాల్యూ మెథడ్ అని చెప్పేసి. నెట్ ప్రజెంట్ వాల్యూ ఫార్ములా ఏంటి? ఇక్కడ రాస్తాను. ఓకే, 1 minute. నెట్ ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ ఇన్పుట్స్ మైనస్ క్యాష్ అవుట్పుట్స్. అవునా? క్యాష్ ఇన్పుట్ మైనస్ క్యాష్ అవుట్పుట్. క్యాష్ ఇన్పుట్ చేయాలంటే ఏం చెప్పినా? రిడక్షన్ ఇన్ కాస్ట్. కొత్త మిషన్ కొనుక్కోవడం ద్వారా పాత మిషన్లో ఎంత సేవ్ అవుతారని చెప్పిండు వాడు? 30,000 సేవ్ అవుతుందని చెప్పిండు. ఆ 30,000 ఇక్కడ రాసుకోండి. అవునా? ఆ 30,000లకి మనం ఏం మైనస్ ఏమన్నా? డిప్రిసియేషన్ మైనస్ ఏమన్నా. కానీ డిప్రిసియేషన్ ఎట్లా చేస్తాము చెప్తామంటే, ఇప్పుడు న్యూ మిషన్ కాస్ట్ ఎంత? 1 lakh. 80,000 ఏమో కాస్ట్, 20,000 ఏమో ఇన్స్టాలేషన్, మొత్తం 1 lakh. సాల్వేజ్ వాల్యూ ఏమైనా ఉందా? లేదు అని చెప్పిండు. సో సాల్వేజ్ వాల్యూ ఉంటే మైనస్ వేసుకోండి, లేదు కాబట్టి 0 పెట్టిన. సెకండ్ మెషినరీ ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తుంది అంటున్నాడు? 6 years వర్క్ చేస్తుంది అంటున్నాడు. సో డివైడెడ్ బై 6. మనం నార్మల్గా డిప్రిసియేషన్ ఎట్లా చేస్తామో అట్లా. సో 1 lakh డివైడెడ్ బై 6 years ఎంత వస్తుంది? 16,666.6. అంటే 67 వేసుకుందాం. 16,667. ఈ డిప్రిసియేషన్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. అవునా కదా? సో 30,000లకి 16,667 మైనస్ చేస్తే 13,333 వస్తుంది. ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. ఇందులోకి మనం ట్యాక్స్ మైనస్ చేయాలి కదా.
ట్యాక్స్ మైనస్ చేయండి. వాడు క్వశ్చన్లో ఎంత చెప్పిండు? 35% చెప్పిండు. ఈ 35% దేని మీద చేస్తారు? ఏదైతే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చిందో దాని మీద 35% చేయాలి. అంటే 13,333 ఇంటూ 35% చేస్తే మనకి ఎంత వస్తుంది? 4,667. అంటే పాయింట్ తర్వాత 5 ఉంది కాబట్టి 67 తీసుకుంటున్నా. సో ఇది కూడా మైనస్ చేయాలి. 13,333 మైనస్ 4,667 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8,666. దీన్ని మనం ఏమంటాము? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్యాట్. ఓకే, దీని తరకి ఏం చేయమని చెప్పినా, ఏదైతే డిప్రిసియేషన్ అమౌంట్ మనం మైనస్ చేసుకున్నామో పైన, ఆ డిప్రిసియేషన్ అమౌంట్ మళ్ళా ప్లస్ చేసుకోవాలి. గాట్ ఇట్? సో ప్లస్ డిప్రిసియేషన్ అని రాసుకొని ఎంత మైనస్ చేసినాము? 16,667. అది ఇక్కడ యాడ్ చేసుకోండి. 8,666 ప్లస్ 16,667 యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 25,333. దీన్ని మనం ఏమంటాం? CFAT అని అంటాం. అర్థమైందా ఇంతవరకు? ఇది చాలా ఇంపార్టెంట్. CFAT వరకు ఈ ఫార్మాట్ ఇలాగే ఉంటుంది. డిప్రిసియేషన్ మైనస్ చేసుకోవాలి, ట్యాక్స్ మైనస్ చేసుకోవాలి, మళ్ళీ డిప్రిసియేషన్ని యాడ్ చేసుకుంటే మనకి CFAT వస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఏంటి? CI ఫార్ములా అంటే క్యాష్ ఇన్ఫ్లో ఫార్ములా ఏంటి? CFAT ఇంటూ PVAF. అంటే PVAF అంటే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటాం. ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఇందులో మోస్ట్లీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చెప్తాను. 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అవంటే PVAF అనేది ఒకటి ఉంటుంది, PVF అనేది ఒకటి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్లో PVAF గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దీని గురించి చెప్తా. ఇది ఎట్లాంటి సందర్భాలలో యూజ్ చేస్తామంటే, ఏదైనా ఓకే వాడు క్వశ్చన్లో 6 ఇయర్స్కి చెయ్యి అని అన్నాడు అనుకో. సపోజ్ 1 to 5 ఇయర్స్కి చెయ్యి, 6 ఇయర్స్కి చెయ్యి, 10 ఇయర్స్కి చెయ్యి, ఇట్లా ఒకటే పర్టికులర్ ఇయర్ ఇచ్చిండు అనుకో. అప్పుడు ప్రాఫిట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, యాన్యుటీ ఈజ్ నథింగ్ బట్ ఇయర్స్ది. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే 1 to 5 ఇయర్స్కి చెయ్యి, తర్వాత 6th ఇయర్కి చెయ్యి, 6 to 10 ఇయర్స్కి చెయ్యి, మళ్ళీ 11th ఇయర్కి చెయ్యి, ఇట్లాంటివి అడిగినప్పుడు అంటే 1 to 5 కంపారిజన్ చేసి, అంటే ఓవరాల్గా 1 to 5 ఇయర్స్లో ఎంత అవుతుంది అట్లా ఓవరాల్గా చేసేదేమో PVF. అట్లా కాదు, మనకు ఓన్లీ ఒకటే 5 ఇయర్స్కైనా 10 ఇయర్స్కైనా 6 ఇయర్స్కైనా అడిగినందుకు అప్పుడు PVAF. వాడు క్వశ్చన్లో మనకి ఏం అడిగిండు? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పినా కదా. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12% అని అంటున్నాడు. 12% అన్నాడు కానీ ఈ పర్టికులర్ ఇయర్స్కే చెయ్యి అని అనలేడు కాబట్టి మనం ఏమనుకోవాలి? దాన్ని PVAF అనాలి. ప్రాఫిట్ వాల్యూ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. గాట్ ఇట్? సో ఈ ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎంత చెప్పిండు వాడు? 12% చెప్పిండు. ఇది చాలా జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎట్లా తీసుకెళ్ళాలి అని అంటున్నాడు. ఇట్లా ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? సింపుల్ నార్మల్ ఫ్యాక్టర్స్లో అంటే నార్మల్ క్యాలిక్యులేటర్ ఎలా చేయాలంటే 1 డివైడ్ చేసుకోండి. 1 డివైడెడ్ బై 12% అంటే ఏంటా? 12%ని మనం డెసిమల్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 12 డివైడెడ్ బై 100 చేసుకోవాలి. 12 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది మనకి? 12 డివైడెడ్ బై 100 చేస్తే 0.12 వస్తుంది. ఎంత వస్తుంది? 0.12. ఈ 0.12కి 1 నెంబర్ యాడ్ చేయండి. 0.12కి 1 నెంబర్ యాడ్ చేసి ఎంత వస్తుంది? 1.12 వస్తుంది. సో 12% అంటే ఎంత? 1.12. ఒకవేళ 13% అన్నారు అనుకో 0.13 వస్తుంది. ఆ 0.13కి మనం ఏం చేయాలి? +1 యాడ్ చేసుకోవాలి. అప్పుడు 1.13 వస్తుంది. సో 1 డివైడెడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ టు, ఓకే మన క్యాలిక్యులేటర్లో ఈజ్ ఈక్వాలిటీ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ క్యాలిక్యులేటర్ చూడండి, M ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, M ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఉంటుంది. అంటే కొంతమంది క్యాలిక్యులేటర్లో ఓన్లీ M ప్లస్ అనే ఉండొచ్చు. ఇక్కడ
ఓన్లీ ఎం ప్లస్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఎం ప్లస్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఇక్కడ పైన ఎంఆర్సి అని ఉంటుంది ఒక కీ. ఈ క్యాల్కులేటర్ సింపుల్ క్యాల్కులేటర్, సైంటిఫిక్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ క్యాల్కులేటర్ అయినా ఇక్కడ మీకు ఎం ప్లస్ ఈక్వల్ టు ఉంటుంది, ఎంఆర్సి ఉంటుంది. ఈ రెండు ఇంపార్టెంట్. అంటే ఎం ప్లస్ ఉన్న సేమే, ఎం ప్లస్ ఈక్వల్ టు ఉన్న సేమ్ క్యాల్కులేటర్, ఏం డిఫరెన్స్ ఉంటుంది. ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ పెట్టాలి. ఫస్ట్ ఇయర్కి వస్తుంది, సెకండ్ ఇయర్కి వస్తుంది, థర్డ్ ఇయర్కి వస్తుంది. అట్లా వాడు ఎన్ని ఇయర్స్కి అడిగితే అన్ని ఇయర్స్కి అట్లా చేయాలి. ఇప్పుడు చూడండి 1 డివైడెడ్ బై 12% అంటే ఎంత? 1.12. 1 డివైడెడ్ బై 1.12 కొట్టినాక ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. ఈజ్ ఈక్వల్ టు కొట్టి M1 కొట్టండి. M1 కొడితే ఎంత వస్తుంది మనకి? 0.892. ఇది ఫస్ట్ ఇయర్కి. ఓకే, ఫస్ట్ ఇయర్కి 0.892 వచ్చింది. మనకి ఏ ఇయర్కి కావాలి? 6 ఇయర్స్కి కావాలి. అంటే మెషిన్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తుంది? 6 ఇయర్కి వర్క్ చేస్తుంది కాబట్టి మనకి 6 ఇయర్స్కి కావాలి. సో ఫస్ట్ ఇయర్కి ఇంత. సెకండ్ ఇయర్ ఎట్లా కనుక్కుంటాం? మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ M+1 కొట్టు. సెకండ్ ఇయర్ది అయింది. ఓకే, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ M+1. థర్డ్ ఇయర్ది అయింది. ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్. 6 టైమ్స్ అయిపోయిందా? అప్పుడు మనకి ఎంత వచ్చింది? 0.506 వచ్చింది. ఇలా వచ్చిన దానికి ఏం కీ ప్రెస్ చేయకుండా ఎంఆర్సి అని ఒక కీ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 4.111. అంటే పీవీఏఎఫ్ ఎంత? 4.111. ఏం చెప్పినా నేను? సిఎఫ్ఏటీ ఇంటూ పీవీఏఎఫ్ చేయాలి. సిఎఫ్ఏటీ ఎంత వచ్చింది? 25333 ఇంటూ 4.11 చేస్తే మనకి ఎంత వస్తుంది? 25333 ఇంటూ 4.111 చేస్తే మనకి 104144. అంటే పాయింట్ తర్వాత 9 ఉంది కాబట్టి 44 వేసేసుకుంటున్నా. సో ఇది మనకి ఏంటి? ఇదేమొచ్చింది మనకి? క్యాష్ ఇన్పుట్టే వచ్చింది. నెట్ ప్రజెంట్ వాల్యూ కావాలంటే ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. ఇన్పుట్ చేయాలంటే ఇంత తతంగం చేయాలి. మోస్ట్లీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని అంటే పీవీఎఫ్ కానీ కన్ఫ్యూజ్ అవుతారు. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యాష్ ఇన్పుట్ అయితే ఇంతగానం చేయొచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి క్యాష్ అవుట్పుట్ చూద్దాం. క్యాష్ అవుట్ఫ్లో ఎలా చేసామంటే కాస్ట్ ఆఫ్ న్యూ మెషిన్ ఎంత? 80,000. దానికి ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఎంత? 20,000. మొత్తం ఎంత? 1 lakh. అవునా? ఈ 1 lakhలకేని ఓల్డ్ మిషన్ అమ్ముతే సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్ అమ్ముతే మనకి ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. అది మైనస్ చేసుకోవాలి. 20,000 ఏడొచ్చింది అంటారా? మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా క్వశ్చన్లో, వాడు చెప్పాడు క్లియర్గా. ద ఓల్డ్ మెషిన్ వుడ్ బీ సోల్డ్ ఫర్ 20,000 అన్నాడు. సో ఆ 20,000ని మనం ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుంటే మనకు వచ్చేది అవుట్పుట్. ఏం అవుట్పుట్? క్యాష్ అవుట్ఫ్లో వస్తుంది. ఎన్పివి ఫార్ములా ఏంటి? ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. ఇన్పుట్ ఎంత వచ్చింది మనకి? 1,04,144 మైనస్ అవుట్పుట్ ఎంత వచ్చింది? 80,000 చేస్తే ఎంత వస్తుంది? 104144 మైనస్ 80,000 చేస్తే మనకి 24,144. దీన్ని మనం ఏమంటాము? ఎన్పివి. ఇది కనుక్కోనికే మనం ఇంతగానం చేసినామని అర్థం. ఫార్ములా సింపులే, ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. కానీ ఆ ఇన్పుట్ చేసుకోనికి ఒక ఫార్మాట్ ఉంటుంది, అవుట్పుట్ చేసుకోనికి ఒక ఫార్మాట్ ఉంటుంది. సింపుల్ ప్రాబ్లం అండర్స్టాండ్ అవ్వడానికి లిటరల్లీ ఒక 20 minutes అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను. ఎలాంటి టైంలో పీవీఎఫ్ అనేది యూజ్ చేయాలనేది చెప్తాను. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ ద పర్చేజ్ ఆఫ్ ఎ మెషిన్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ ప్రోడక్ట్. ఒక న్యూ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికే పర్చేజ్ చేసింది. ద న్యూ ప్రోడక్ట్ జనరేట్స్ రెవెన్యూ. ఎంత రెవెన్యూ చేస్తుంది అంటుంది? 60,000.
ఓకే, మనకి ఇంత ముందుకు ఇక్కడ వచ్చింది కదా రెవెన్యూ జనరేషన్, ఇక్కడ రిడక్షన్ ఇన్ కాస్ట్ అని రాసిన. అంటే ఏంటి రిడక్షన్ ఇన్ కాస్టింగ్? బట్ మనం కట్టాల్సిన కాస్ట్ తగ్గిపోవడం, అంటే అది మనకి బెనిఫిటే కదా. ఇక్కడ ఏమంటున్నాడు వాడు, రెవెన్యూ అంటున్నాడు. రెవెన్యూ అంటే మనకి ఇన్కమే కదా. ఆ ఇన్కమ్ ఎంత వచ్చింది? 60,000. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ లేబర్ జనరేట్ 35,000 పర్ ఇయర్. అంటే ఆ రెవెన్యూ జనరేట్ చేయనికే మెటీరియల్స్ లేబర్ కూడా కష్టపడ్డారంట. అంటే 60,000 నేను నీకు ఇస్తున్నప్పుడు అందులో 35,000 లేబర్ ఖర్చులు మెటీరియల్ ఖర్చులే పోతున్నప్పుడు మనం మైనస్ చేయాలి కదా. అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 3,000, అవి కూడా మైనస్ చేయాలి. నెట్ వర్కింగ్ క్యాపిటల్ 4,500 will be required immediately at the amount to freed up at the end of the 5th year. ఈ 4,500 అనేది 5th ఇయర్లో వస్తుందంట మనకి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఫ్రీడ్ అప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్. ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ద మెషిన్ ఈజ్ కాస్ట్ 30,000. డిప్రిసియేషన్ ఏమంటున్నాడు? 5 ఇయర్స్ అంటున్నాడు. ట్యాక్స్ రేట్ ఇచ్చిండు. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12% అన్నాడు. అంటే పీవీఎఫ్ అని చేయాలి, పీవీఏఎఫ్ అని వేయాలి. పీవీఎఫ్ఎన్ ఇంతకుముందు దాంట్లో మనం పీవీఏఎఫ్ చేసినాం, ఇక్కడ మనం పీవీఎఫ్ చేయాలి. అంటే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ చేయాలి. ఎందుకు పీవీఎఫ్ చేయాలని అంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడు? ఎండ్ ఆఫ్ ది 5th ఇయర్ అంటున్నాడు. అంటే 1 to 5 ఇయర్స్కి ఒకటి చేయాలి, 5th ఇయర్కి ఒకటి చేయాలి పీవీఎఫ్. అందుకనే మనం పీవీఎఫ్ చేస్తున్నాం. ఇంతకుముందులో వాడేమన్నా అనలేడు. అట్లాంటప్పుడు మనం ఏం యూజ్ చేసినాం? పీవీఏఎఫ్ యూజ్ చేసినాం. సో ఇది డిఫరెన్స్. సేమ్ సింపుల్ ఈయన చెప్తాను చూడండి. మనకి రెవెన్యూ ఎంత వస్తుంది? 60,000. ఈ 60,000లో 35,000 లేబర్ అండ్ మెటీరియల్స్ వాళ్ళది. సో మైనస్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ కూడా ఇంత వచ్చింది కాబట్టి మైనస్ చేస్తాం. ఇక మనకి ఏం వస్తుంది? 22,000 వస్తుంది. అందులోకి మనం ఏం చేయాలి? డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ ఎంత వచ్చింది మనకి? 6,000. కానీ క్వశ్చన్లో వాడు డిప్రిసియేషన్ ఇవ్వలేడు కదా. ఎట్లా చేసిన డిప్రిసియేషన్ అని అంటే మెషిన్ కాస్ట్ ఎంత? 30,000. మెషిన్ యొక్క లైఫ్ టైం ఎంత? 5 ఇయర్స్. సో సింపుల్గా 30,000 డివైడెడ్ బై 5 చేస్తే 30, 5 6 30. సో 6,000 వస్తుంది. ఆ 6,000 మైనస్ చేసిన అప్పుడు మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. ట్యాక్స్ ఎంత అన్నాడు? 40%. ఆ ట్యాక్స్ని మైనస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. మళ్ళీ డిప్రిసియేషన్ యాడ్ చేసుకోమని చెప్పినా కదా 6,000. సిఎఫ్ఐటి ఎంత వచ్చింది మనకి? 15,600. దీనికి మనం ఏం చేయమన్నా? పీవీఏఎఫ్ చేస్తాము, కానీ ఇక్కడ మనం పీవీఎఫ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? 1 to 5 ఇయర్స్కి ఒకటి చేయాలని చెప్పిన, 5th ఇయర్కి ఒకటి చేయాలని చెప్పిన. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అవుట్ఫ్లో చూద్దాం. అవుట్ఫ్లో చూసినాక పీవీఎఫ్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలో చెప్తాను. అవుట్ఫ్లోలో ఇన్వెస్ట్మెంట్ కొత్త మెషిన్ కాస్ట్ ఎంత? 30,000. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ మనం రిసీవ్ అవుతున్నాం 5th ఇయర్లో అని వాడు చెప్పినాడు కదా. ఎంత? 4,500. అవుట్ఫ్లో ఎంత అవుతుంది అప్పుడు? 34,500 అవుతుంది. ఇప్పుడు మనము 1 to 5 ఇయర్స్కి ఒకటి చేయాలి. ఈ 4,500 ఏదైతే 5th ఇయర్లో, ఎండ్ ఆఫ్ 5th ఇయర్ అంటే 5th ఇయరే, అప్పుడు 5th ఇయర్లో ఇది ఒకటి చేయాలి. ఇక్కడ మనకి పీవీఏఎఫ్ 12%కి ఈ వాల్యూ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎలా వచ్చిందనంటే పీవీఎఫ్ చేయాలని అంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. పీవీఎఫ్ చేయాలనంటే 1 డివైడెడ్ బై 12% అంటే ఎంత? 1.12 కదా. 1.12 ఈజ్ ఈక్వల్ టు కొడితే 1 ఇయర్. ఫస్ట్ ఇయర్ది వస్తుంది, సెకండ్ ఇయర్ది వస్తుంది, థర్డ్ ఇయర్ది వస్తుంది, 4th ఇయర్ది వస్తుంది, 5th ఇయర్ది వస్తుంది, 6th ఇయర్ది వస్తుంది. అట్లా వాడు ఎన్ని ఇయర్స్కి కనుక్కోమంటే అన్ని ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టాలి. మనం చేద్దాం. ఇప్పుడు మనకి క్యాష్ ఇన్ఫ్లో ఎంత వచ్చింది? 12% అన్నాడు కదా. 1 డివైడెడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫస్ట్ ఇయర్, ఈజ్ ఈక్వల్ టు కొడితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్. వచ్చిందా? 0.5674 వచ్చింది. 0.5674 వచ్చిందా? సో 5th ఇయర్కి ఎంత వచ్చింది మనకి? 0.5674.
74 అంటే 5 పాయింట్ తర్వాత 3 నెంబర్స్ తీసుకుంటాం. పీవీసీ అంటే ఇది ఇంటూ ఇది ఇవ్వాలి. 4500 ఇంటూ 0.567 చేస్తే 2552 రూపీస్ వస్తుంది. ఇవి రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇన్పుట్ వస్తుంది అనమాట. అంటే 58,790 ఏమో ఇన్పుట్, 34,500 ఏమో అవుట్పుట్. ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ చేస్తే ఎన్పీవీ వస్తుంది. ఎన్పీవీ ఎంత వచ్చింది? 24,290 రూపీస్ వచ్చింది. ఇది నెట్ ప్రజెంట్ వాల్యూ. గాట్ ఇట్? అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ 3.605 ఎలా వచ్చిందని మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడగగలరు. ఇప్పుడే చెప్పేస్తాను. ఇక్కడ మనము 1 to 5 ఇయర్స్కి చేస్తున్నాం. సో మనము సేమ్ ప్రాసెసే. ఇప్పుడు సేమ్ ఎట్లా చేస్తాము? 1 డివైడెడ్ బై 1.12 ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫస్ట్ ఇయర్ది వచ్చింది. ఎంత వచ్చింది? 0.89. సెకండ్ ఇయర్కి కొడితే 0.79. థర్డ్ ఇయర్కి కొడితే 0.71. ఇట్లా వస్తాయి. ఒక 5 ఇయర్స్ వస్తుంది. ఆ 5 ఇయర్స్ది యాడ్ చేసుకుంటేనే ఈ 3605 వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. ఓకేనా? సో 15,000 ఇంటూ అది వేస్తే అది మొత్తం యాడ్ చేసుకుంటే ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ చేస్తే ఎన్పీవీ. గాట్ ఇట్? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక ఇక్కడనే చెప్పేస్తాను, బికాజ్ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది, మళ్ళీ అప్లోడ్ చేయడానికి కష్టం అవుతుంది. ఒక క్వశ్చన్ చెప్తాను. ఆ క్వశ్చన్ ఇక మీరు ఆ క్వశ్చన్ మీరు చేయగలిగితే ఇక ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా యూ కెన్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇయర్స్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఏ ఏమో 15,000, ప్రాజెక్ట్ బి ఏమో 15,000తోని అవుట్పుట్ అనేది ఉంది. ఓకే, అవుట్పుట్ ఏమో 15,000 ఉంది. అమౌంట్లు ఇచ్చండి. యూ హ్యావ్ చూస్ టు ప్రిపేర్ పే బ్యాక్ పీరియడ్ అడిగిండు, ఏఆర్ఆర్ అడిగిండు, ఎన్పీవీ అడిగిండు, ఎన్పీవీ at 10% అడిగిండు, పిఐ at 10% అడిగిండు. అంటే ప్రాఫిట్ అంటే పీవీఎఫ్ కూడా అడిగినాడు అనమాట మనకి 10% అని. ఓకేనా? ట్యాక్స్ రేట్ 50% ఇచ్చిండు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం పే బ్యాక్ పీరియడ్ నుంచి మీకు చెప్తాను. దానికన్నా ముందు మనం టేబుల్ వేసుకొని పెట్టుకోవాలి. సేమ్ మనం ఏదైతే స్ట్రక్చర్ చేసుకున్నామో ఇంతకుముందుకు ఇన్పుట్ది అదే ఇక్కడ వేసుకోవాలి. కానీ ఇక్కడ కూడా టేబుల్ ఫార్మాట్లో వేసాడు. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఏది చెప్తాను, ప్రాజెక్ట్ బీది మీరు అంటే మీరు ప్రాక్టీస్ చేయండి చూడకుండా. ఓకేనా? ప్రాజెక్ట్ ఏది నేను చెప్తాను, ప్రాజెక్ట్ ఏది మనం చెప్దాము, ప్రాజెక్ట్ బీది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాజెక్ట్ ఏలో మనకు ఇయర్స్ ఇచ్చినాడు. ఈబీఐటీ అంటే వాడు ఏదైతే క్వశ్చన్లు ఇచ్చిండో అది వేసుకోవాలి. డిప్రిసియేషన్ ఎట్లా కనుక్కుంటున్నాము? వాడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పినాడు? 15,000 అని చెప్పినాడు. 15,000 ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. 15,000 డివైడెడ్ బై 5 ఇయర్స్ వేస్తే 3,000. ఫస్ట్ మనం డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. డిప్రిసియేషన్ని మైనస్ చేసినాక వచ్చేది మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని అంటాం. అంటే ఈ పేర్లు ఇవే ఉన్నాయని మళ్ళీ బైహార్ట్ చేయకండి. మనం ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లకేని ట్యాక్స్ మైనస్ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లకేని మళ్ళీ ఈ డిప్రిసియేషన్ యాడ్ చేసుకుంటే సిఎఫ్ఏటీ వస్తుంది. ఓకేనా? ఇంతవరకు అయితే అర్థమైంది కదా? ఓకే, డన్. నెక్స్ట్ ఫస్ట్ వాడు ఏం కనుక్కోమన్నాడు? పే బ్యాక్ పీరియడ్ కనుక్కోమన్నాడు. గాట్ ఇట్? పే బ్యాక్ పీరియడ్ అంటే ఏంటంటే వాడు ఎంత ఏమంటారు ఇన్పుట్ అనేది పెట్టినాడు. పే బ్యాక్ పీరియడ్లో మనకి ఎంత ఇన్పుట్ ఉంది? 15,000 ఇన్పుట్ ఉంది. అవునా? ఇందులో మనకి క్యూములేటివ్ సిఎఫ్ఏటీ చేయండి. అంటే ఫస్ట్ది 3,600 రాసుకోండి. 3,600 ప్లస్ 3,900 7,500. 7,500 ప్లస్ 5,000 12,500. 12,500 ప్లస్ 5,500 18,000. 18,000 ప్లస్ 2,000 20,000. ఇట్లా క్యూములేటివ్ సిఎఫ్ఏటీ కూడా వేసుకోండి. ఎందుకు ఇది చేస్తామంటే పే బ్యాక్ పీరియడ్ కనుక్కోనికే. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 15,000. అవునా? 15,000 ఏ రేంజ్ల వరకు వస్తుంది అంటే థర్డ్ ఇయర్లో. అంటే ఇది ఫస్ట్ ఇయర్ 15,000 కాలే, సెకండ్ ఇయర్ 15,000 కాలే, కానీ థర్డ్ ఇయర్లో 15,000కి దగ్గరలో ఉంది. ఇక్కడ 15,000 ఫుల్ఫిల్ అవుతుంది, ఇక్కడ 15,000 వచ్చేస్తుంది. కానీ దాని ముందుకు ఏముంది? 12,500 ఉంది. ఇది చూసుకోవాలి. ఇది ఏ ఇయర్లో ఉంది? థర్డ్ ఇయర్లో ఉంది. అందుకనే పే బ్యాక్ పీరియడ్ ఫార్ములా అయింది 3 ప్లస్ ఇయర్స్. అంటే 12,500 తీసేస్తే 15,000లకి ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది మనకి? 2,000
500 ఉంటుంది. ఈ 2500 డివైడెడ్ బై 5500 ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి, 12,500 అయిందా? నెక్స్ట్ ఇయర్కి సిఎఫ్ఏటి ఎంత ఉంది? 5500 ఉంది. అదే వేసుకోవాలి. 2500 డివైడెడ్ బై 5500 ఎన్ని మంత్స్? 12 మంత్స్ చేసినాం అనుకోండి, మనకి అప్రాక్సిమేట్లీ 3 ఇయర్స్ 5.45 మంత్స్ టైం పడుతుంది. ఎలా చేస్తాము? 2500 డివైడెడ్ బై 5500 చేయండి, ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని ఇంటూ 12 చేయండి, ఇంకొక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్కి +3 యాడ్ చేయండి. సో వచ్చిన వాల్యూని మనము 3 ఇయర్స్ 5 అంటే 3545 వస్తుంది. సో 3 ఇయర్స్ 5 మంత్స్ 45 డేస్ అన్నట్టు మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంతే, పే బ్యాక్ పీరియడ్ ఇంతే, ప్రతి క్వశ్చన్లో ఇంతే ఉంటుంది. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఉంది. ఏఆర్ఆర్ యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్. ఏఆర్ఆర్ ఫార్ములా అయింది యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్ అనుకోవాలంటే టోటల్ ఎర్నింగ్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్. ఇక్కడ వాడు టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఇచ్చినో చెప్పిండు కదా. టోటల్ ఎర్నింగ్స్ ఎంత చెప్పిండు వాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ టోటల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి? 600, 900, 2000, 2500 -1000. అప్పుడే ఇక్కడ వేసుకున్నాం కదా. ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 5000 డివైడెడ్ బై 5 చేస్తే 1000. అంటే మనకి ఏఏఈ అంటే ఇది టోటల్ యాన్యువల్ యావరేజ్ యాన్యువల్ ఎర్నింగ్స్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ఇప్పుడు మనం దీనిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోండి. యావరేజ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు వీడు? 15,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు. 15,000లో యావరేజ్ తీయాలంటే ఎంత? డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 7,500 వస్తుంది. అవునా? ఆ 7,500 మనం తీసుకుంటున్నాం. ఇక్కడ జూమ్ చేస్తాం మీకు. ఓకే, 7,500 తీసుకుంటున్నాం. సో సేమ్ సింపుల్గా ఫార్ములా కన్వర్ట్ చేయండి. 1000 డివైడెడ్ బై 7,500 ఇంటూ 100 చేస్తే 13.33 ఏమో ఏఆర్ఆర్ వచ్చింది మనకి. గాట్ ఇట్. నెక్స్ట్ ఎన్పివి, నెట్ ప్రజెంట్ వాల్యూ. పీవీ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. పీవీ ఫ్యాక్టర్ ఎట్లా కనుక్కోవాలి? మనము ఈజ్ ఈక్వల్ టు పెట్టుకుంటూ పోవాలి. 10% అన్నప్పుడు 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.1 ప్లస్ 1 యాడ్ చేసుకుంటే 1.1. సో 1 డివైడెడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. 5 ఇయర్స్కి యాడ్ చేసుకోవాలి కదా. 5 ఇయర్స్కి యాడ్ చేసుకుంటున్నాం. సో 5th ఇయర్కి 0.621 వచ్చింది. అవునా? ఇంకో 0.620, 9 ఉంది కాబట్టి 1 వేసుకునేవాడు. 4th ఇయర్కి ఎంత వచ్చింది? 0.683. 3rd ఇయర్కి ఇంత, 4th ఇయర్కి, 2nd ఇయర్కి ఇంత, 1st ఇయర్కి ఇంత. తర్వాత ఇది ఇంటూ ఇది చేస్తే సిఎఫ్ఏటీ వస్తుంది. ఇవన్నీ టోటల్ చేస్తే ఇన్ఫ్లోస్ వస్తాయి. అవుట్ఫ్లో ఎంత ఉంది మనకి? 15,000. ఇన్ఫ్లోలకైనా అవుట్ఫ్లో తీసేస్తే ఎన్పీవీ వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, సో ఒకసారి మీరు ప్రాబ్లమేటిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ పిఐ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. ఫార్ములా ఏంటి? టోటల్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై క్యాష్ అవుట్లే. మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వచ్చింది? మనకి ఇన్ఫ్లోస్ ఉంది కదా, 15,347.3. అవుట్ఫ్లో ఎంత ఉంది? 15,000. అంటే ఇన్ఫ్లో డివైడెడ్ బై అవుట్ఫ్లో చేస్తేనే పిఐ ఫార్ములా. పిఐ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లోస్ డివైడెడ్ బై అవుట్ఫ్లోస్, అంతే. ఇది పిఐ. ఎంత ఈజీగా ఉంది చూడండి. అంటే మనం ఇక్కడ పే బ్యాక్ పీరియడ్ కంప్లీట్ చేసినాం, పిఐ కంప్లీట్ చేసినాం, ఐఆర్ఆర్ చెప్పలే, ఏఆర్ఆర్ కంప్లీట్ చేసినాం, ఎన్పీవీవి చెప్పినాం. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఐఆర్ఆర్ కొంచెం రేర్గా అడుగుతాడు, కానీ ఇప్పుడు ఐఆర్ఆర్ చెప్తే మీరు ఉన్నాయని మర్చిపోతారు. సో ఒకసారి అయితే చెప్పైతే చూస్తాను, మీకు అర్థమైతే మంచిదే. అర్థం కాకపోతే ఐఆర్ఆర్ స్కిప్ చేసేసేయండి. ఓకేనా? మీరు ఎన్పీవీ, పే బ్యాక్ పీరియడ్, ఏఆర్ఆర్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఇవన్నీ ప్రిపేర్ అయినారు అనుకోండి, మోస్ట్లీ ప్రాబ్లమేటిక్ కవర్ అయిపోతుంది. ఐఆర్ఆర్ డెఫినెట్గా నేర్చుకోవాలన్న రూల్ అయితే లేదు. గాట్ ఇట్. మోస్ట్లీ ఐఆర్ఆర్ అయితే ఈ మధ్యలో అయితే అడగట్లేదు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఐఆర్ఆర్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఫార్ములాస్ నేర్చుకోవాలి మీరు, దిస్ టైప్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్. ఇప్పుడు మనకి 1 డేనే టైం ఉంది, 1 డే కూడా కాదు, రేపే ఎగ్జామ్ కాబట్టి ఈ ఐఆర్ఆర్ని నేను స్కిప్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు ఇదంతా మనం మళ్ళీ అదంతా ఒక పెద్ద క్లాస్ ఉంటుంది అనమాట.
సో ఐఆర్ఆర్ అయితే స్కిప్ చేసేయండి. సో సెకండ్ యూనిట్లో నేను ఏదైతే థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినో ఆ థియరీ ప్లస్ ఈ ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియో, ఈ మెథడ్ టైప్స్ ఇవి బాగా చూసుకోండి. సెకండ్ ఇయర్ సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ కొన్నిసార్లు ఇలా అడుగుతారు చూడండి. పీవీ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, సిఎఫ్ఏటీ కనుక్కోవాలి, సిఎఫ్ఏటీలకి పీవీ కాస్ట్ అంటే ఇలా ఇవి డబ్బాగా వేసిందని చెప్పేసి మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. సో లైక్ దిస్ యువర్ సెకండ్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఓకే. సో మోస్ట్లీ ఈ 4 అయితే ఏవైతే టిక్ చేసిందో అవి బాగా చూసుకోండి. ఐఆర్ఆర్ మొత్తానికి స్కిప్ చేయండి. ఐఆర్ఆర్ మీరు చూస్తే మొత్తం ఇవన్నీ మర్చిపోతారు. ఇంకా మీరు నెక్స్ట్ యూనిట్స్ కూడా ప్రాబ్లమాటిక్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. బట్ థియరీ మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఏవైతే నేను ఇంపార్టెంట్ ఇచ్చినాను అది చాలా ఇంపార్టెంట్ అండ్ రిపిటేషన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and MBA groups. Explanation అర్థమైందా లేదా అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఏమైనా మీకు అర్థం కాకపోయినా కూడా మీరు కమెంట్ చేయండి. ఎవ్రీథింగ్ ఆల్ యూ నీడ్ టు డూ to communicate with me is to do your comment only. All the very best for your examination and all the very best for your preparation. See you all in next video. Bye bye everyone.